ఎక్కడైనా వర్షాలు పడితే రోడ్లపై వరదలు రావడం చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా వైన్ పారింది. ఇదేంటి, రోడ్లపై వైన్ పారడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇదే నిజం. ఇంతకీ వైన్ ఎందుకు రోడ్లపైకి వచ్చింది? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? రహదారుల వెంట అలా వైన్ వరదలా పారడంతో స్థానికులు ఏం చేస్తున్నారు అనే దాని గురించి మన వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఎప్పుడైనా వర్షాలు వచ్చాయంటే వరదలు సంభవిస్తూ ఉంటాయి. ఇక చిన్న చిన్న వానలకే నగరంలోని రోడ్లు చెరువులను తలపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక పట్టణం మాత్రం వైన్ తో నిండిపోయింది. ఆ పట్టణంలోని రోడ్లపైకి భారీగా వైన్ వచ్చి చేరింది. వైన్ అంటే ఏదో ఒక బాటిల్ రెండు బాటిళ్లు కాదు, ఏకంగా 22 లక్షల లీటర్ల వైన్ పట్టణంలోని వీధులలో వరదలా ప్రవహిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన పోర్చుగల్ లోని చోటు చేసుకుంది. పోర్చుగల్ లోని సాహో లొరాంకో డి పైరో అనే చిన్న పట్టణంలో రోడ్లు వైన్ ప్రవాహంతో మునిగిపోయాయి. ఆ పట్టణం సమీపంలో ఆల్కహాల్ తయారీ కేంద్రం ఉంది. అయితే ఆ లెవిరా డిజార్టరీలో ఉన్న 22 లక్షల లీటర్ల రెడ్ వైన్ ను వేరే ప్రాంతానికి తరలించాలని ఆ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దీంతో 22 లక్షల లీటర్ల రెడ్ వైన్ ఉన్న బాటిల్స్ ను తరలించే క్రమంలో అకస్మాత్తుగా ఆ బాటిల్స్ పగిలిపోయాయి. దీంతో అందులో ఉన్న వైన్ మొత్తం నేలపాలయ్యింది. ఈ క్రమంలోనే సాహో లొరాంకో డి పైరో అనే పట్టణంలోని రహదారులు గుండా రెడ్ వైన్ ఏరులై పారింది. అయితే ఆ పట్టణంలో రెడ్ వైన్ రోడ్డుపై పారుతుండడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుందో తెలియక అక్కడి ప్రజలు కొద్దిసేపు షాక్ అయ్యారు. అయితే ఆ పట్టణంలో పారిన రెడ్ వైన్ ఒలింపిక్స్ గేమ్స్ లో ఉండే స్విమ్మింగ్ పూల్ ను నింపే అంత ఉంటాదని పట్టణ ప్రజలు అంచనా వేశారు. ఈ క్రమంలోనే తమ కంపెనీలో ఇలా ప్రమాదం జరిగిందని లెవిరా డిజోర్లరీ యాజమాన్యం అధికారులకు సమాచారం అందించింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఆ రెడ్ వైన్ వరదను పక్కనే ఉన్న నదిలో కలవకుండా దాని దారిని మళ్లించారు. ఈ ఘటన పోర్చుగల్ లోని స్థానిక మీడియాలో వచ్చిన వార్తలు, వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై లెవిరా డిస్టిలరీ కంపెనీ స్పందించింది. భారీగా నిల్వ ఉంచిన రెడ్ వైన్ బాటిల్స్ పగిలి సాహో లొరాంకో డి పైరో పట్టణంలోని అన్ని రహదారులలో ఏరులై పారింది అని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యతను తమ కంపెనీనే తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఇలా వైన్ ప్రవహించి చెడిపోయిన రోడ్లు, విధులను తామే శుభ్రం చేస్తామని వెల్లడించింది. ఇలా జరగడం పట్ల పట్టణంలో నివసిస్తున్న ప్రజలు అందరికీ క్షమాపణలు చెప్తున్నట్లు లెవిరా డిస్టిలరీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.